Dear viewers, good morning to all of you. Today I would like to deal with second tense under present tense. That is present continuous tense. Present continuous tense. ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ప్రజెంట్లో కంటిన్యూ అవుతూ ఉందని, పాస్ట్లో కంటిన్యూ అయితే పాస్ట్ కంటిన్యూ అని, ఫ్యూచర్లో కంటిన్యూ అయితే ఫ్యూచర్ కంటిన్యూస్ అని అంటారు. ఇది ప్రస్తుతం కంటిన్యూ అవుతుంది. ఫర్ యాక్షన్స్ గోయింగ్ ఆన్ ఎట్ ప్రజెంట్ at the time of speaking, మాట్లాడుతున్నప్పుడు జరుగుతూ ఉన్న పనులు. ఇది అందరికీ తెలిసిందే, చాలా సహజంగానే వాడుతుంటారు ఈ టెన్స్ని. దీనిని డీల్ చేసేటప్పుడు ఫామ్, స్ట్రక్చర్, కీవర్డ్స్, యూజెస్ చెప్తాను. అది మన ఈ సిస్టమ్ అన్నమాట. ఫామ్ చూడండి ఎట్లుందో. సబ్జెక్ట్ ప్లస్ అది జనరల్గా స్ట్రక్చర్లో వస్తుంది. వెర్బ్ చూడండి. యామ్ లేక యూజ్ లేక ఆరు, బి ఫార్మ్ వెర్బ్ 7 లేక 8 ఉన్నాయి అన్నాను కదా, బి కూడా కలిగితే 8 అనమాట. అందులో యామ్ యూజ్ ఆరే తీసుకోవాలి ప్రజెంట్ కంటిన్యూస్, ప్లస్ V1 ప్లస్ ఇంగ్. దీన్ని ప్రజెంట్ పార్టిసిపల్ అని, V1 ప్లస్ ఇంగ్ని లేక ఇంగ్ వెర్బ్ అని కూడా అంటారు. ఏ విధంగా అయితే కాఫీ చెయ్యాలంటే డికాక్షను మిల్క్ కలుపుతారో ఆ విధంగానే కంటిన్యూస్ కావాలంటే ఒక్క ఇంగ్ వెర్బ్ ఏం చేయలేదు. బి ఫార్మ్ వెర్బ్ ప్లస్ ఇంగ్ వెర్బ్ అంటే ప్రెజెంట్ పార్టిసిపల్ ఉంటేనే అది కంటిన్యూస్, లేకపోతే అది ప్రెజెంట్ పార్టిసిపల్ అయిపోతుంది. ప్రెజెంట్ పార్టిసిపల్ అయినంత మాత్రాన అది కంటిన్యూస్ అనకూడదు, మనం తప్పది. యాము ఎక్కడ ఐ వచ్చినప్పుడు యామ్, యూజ్ ఎక్కడ థర్డ్ పర్సన్ సింగులర్, హీ షీట్ సింగులర్ నౌన్. ఆర్ ఎక్కడ ఎనీ ప్లూరల్, ఫస్ట్ పర్సన్ వి, సెకండ్ పర్సన్ యు సింగులర్ ప్లూరల్ యు మాత్రం, థర్డ్ పర్సన్ వచ్చేసి దే, ఆల్ ప్లూరల్ నౌన్స్ ఆర్ కింద వస్తాయి, ప్లస్ ఇంగ్ వెర్బ్. ఇది మీకు అనుభవమైన కొంత తెలిసే ఉంటుంది ఈ పాటికి, అయినా తెలుసుకోవాలి. యామ్ అనేది ఒక ఐకే వాడేది, హీకి షీకి వాడరు కదా. వీటిలో ఏదో ఒకటి తీసుకొని ఇంగ్ వెర్బ్ పెట్టారు. అయితే దీన్ని ప్రజెంట్ పార్టిసిపుల్ ఎందుకు అన్నారు? ప్రజెంట్ కంటిన్యూస్ అని కాదు నేను మాట్లాడటం, ప్రజెంట్ పార్టిసిపుల్. పార్టిసిపుల్ అంటే ఇంతకుముందు చెప్పున్నా నేను ఒక వీడియోలో. పార్ట్ యాడ్జెక్టివ్, పార్ట్ వెర్బ్, అది అంటే ఆ 2 లక్షణాలు కలిగి ఉంటాయి. ప్రజెంట్ పార్టిసిపుల్ అంటే వాళ్ళు చెప్పటం, గ్రామేరియన్స్ కంటిన్యూస్ అని అంటుంది. అంటే కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది అని, కంటిన్యూస్ టెన్స్ అని కాదు, కంటిన్యూస్గా జరుగుతూ ఉండును ఆ సెన్స్లో వాడతారు ఉంటారు. ఓకే, ఇది తెచ్చించుకోండి. ఏది ఏమైనా స్ట్రక్చర్ మెయిన్ లేదు, దాని గురించి మీ ఇంట్రెస్ట్ని బట్టి చదువుకోండి అంతే. దాన్ని నేను పెద్ద పట్టించుకోగలను, తెలుసుకోండి చాలు. కీవర్డ్స్ అండి, పరీక్షల్లో కానీ నిజ జీవితంలో కానీ మీకు
వాక్యములో ఈ కీవర్డ్స్ కనపడితే ఏదో ఒకటి ఇవి ఇంకా ఈ టైపులో, అప్పుడు అందులో వాడే టెన్స్ ప్రెజెంట్ కంటిన్యూస్ వాడాలి. ఏమో కీవర్డ్స్? నవ్ అని, ఎట్ ప్రెజెంట్ అని, ఎట్ దిస్ టైమ్ అని, ఎట్ దిస్ మూమెంట్ అని, లుక్, లిజన్, సీ, వాచ్, హియర్, అబ్జర్వ్, డోంట్ డిస్టర్బ్, కరెంట్లీ మొదలైనవి పదాలు తగలుతాయి. ప్రెజెంట్ కంటిన్యూస్ వాడాలి అవి కనపడితే వాక్యంలో. ఆ కీవర్డ్స్ అన్నమాట, గుర్తుపెట్టుకోవాలంటే. నవ్వు అన్నావు అనుకో కంటిన్యూస్ ఇచ్చారు. ఇక్కడ యూజెస్కి వచ్చేసేసి ఇంకా ఒకటి, గోయింగ్ ఆన్ ఎట్ ది టైమ్ ఆఫ్ స్పీకింగ్ ఎట్ ప్రెజెంట్. ప్రస్తుతము మాట్లాడుతూ ఉన్న సమయానికి జరుగుతూ ఉంటే ఇది వాడతారు. ఐ ఆమ్ టీచింగ్ ఇంగ్లీష్ గ్రామర్. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? ఐ ఆమ్ టీచింగ్ ఇంగ్లీష్ గ్రామర్. యు ఆర్ లిజనింగ్ టు మీ. చూసారా? మీరేం చేస్తున్నారు? ఇప్పుడు వింటున్నారు. యు ఆర్ లిజనింగ్, యు ఆర్ లెర్నింగ్. అది అన్నమాట ప్రస్తుతం జరుగుతుంది. అట్లా ఇట్ ఈజ్ రైనింగ్. ఇది నవంబర్ డిసెంబర్ కదా. ఇట్ ఈజ్ రైనింగ్, వర్షం వస్తుంది. అది అక్కడ వర్షం వస్తుంది కాబట్టి ఇట్ ఈజ్ రైనింగ్ నౌ. అంటే క్లూ ఇస్తాడనమాట పరీక్షల్లో. నౌ మాట్లాడేటప్పుడు అనిపిపోయినా పరీక్షల్లో క్లూ ఇస్తాడు. నౌ అన్నాడంటే ఇట్ ఈజ్ రైనింగ్ అని. లుక్, చూడు బస్సు వస్తుంది అంటే బస్ కోసం వెయిట్ చేస్తున్నావు, ట్రైన్ కోసం వెయిట్ చేస్తావు. లుక్, ద బస్ ఈజ్ కమింగ్. చూడు అంటారు. డోంట్ డిస్టర్బ్ మీ, ఐ ఆమ్ డ్రాయింగ్ ఏ పిక్చర్, ఐ ఆమ్ రీడింగ్ ఏ న్యూస్ పేపర్. అట్లా అంటారు. డోంట్ డిస్టర్బ్. అట్లా రెండో యూజ్. ప్రస్తుతమే జరగాలని లేదు, ప్రస్తుతం జరిగితే ఖచ్చితంగా వాడతాం. ఈ మధ్య కాలంలో జరుగుతూ ఉంది. ఇన్ దీస్ డేస్ అన్నాడు. ఈ రోజుల్లో ఏదైనా వర్క్ ఒకటి జరుగుతూ ఉంటుంది. నేను ఒక భారతం చదువుతున్నాను అనుకో, అప్పుడు ఏం చెప్పాలి? నవే డేస్, ఈ రోజుల్లో. నవే డేస్ ఐ ఆమ్ రీడింగ్ ది మహాభారత్. అట్లా చూడండి. నవేడేస్ ఐ ఆమ్ లెర్నింగ్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్. ఇవి నేర్చుకుంటాను నవేడేస్, ఇన్ దీస్ డేస్. అటువంటి సందర్భాల్లో అంటే ఇప్పుడు ఎట్ ది టైమ్ ఆఫ్ స్పీకింగ్ జరగకపోయినా జనరల్గా కనుక జరుగుతూ ఉంటే, ఆ పని మనం చేస్తూ ఉంటే, వాట్ ఆర్ యూ డూయింగ్ అన్నాడు. ఐ ఆమ్ రైటింగ్ ఏ బుక్ ఆన్ గ్రామర్ అన్నాను అనుకో. ఇప్పుడు నేను రాస్తున్నాను నేనా? లేదు కదా. కానీ ఈ మధ్యకాలంలో, ఇప్పుడు సమీప కాలంలో ఆ పనులు చేస్తున్నట్టుగా అర్థం వస్తుంది అనమాట. అప్పుడు కూడా మీరు చాలా హ్యాపీగా, కంఫర్టబుల్గా అది వాడుకోవచ్చు. ఏం కాదు. ఎందుకు చేస్తానంటే కొన్ని సందర్భాల్లో ఈ వాడాలన్నా వద్దా వాడాలన్నా కన్ఫ్యూజ్ అవుతారు. వాడుకోవచ్చు. అది కొంచెం ఆలోచించండి. అట్లే డిక్రీజ్ ఆర్ ఇంక్రీజ్, ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అంటున్నాడు. ఒక ఆయన బాగాలేదు, హీఈస్ రికవరింగ్ ఫ్రమ్ ఇల్నెస్, హిస్ హెల్త్ ఈజ్ ఇంప్రూవింగ్ గ్రాడ్యువల్లీ, హిస్ హెల్త్ ఈజ్ డిటీరియేటింగ్ గ్రాడ్యువల్లీ. క్రమేణా అనే సెన్స్లో క్రమేణా ఇంక్రీజ్ డిక్రీజ్ అప్పుడు కూడా ఇది. అవర్ జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, ఈజ్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్. అక్కడ ఏం వాడాలా టెన్స్ చెప్పండి? క్రమేణా పెరుగుతూ ఉంది. ఇన్ఫ్లేషన్ ఈజ్ గ్రాడ్యువల్లీ డిక్రీజింగ్. అటువంటి సందర్భాల్లో ఈ కంటిన్యూస్ టెన్స్ వాడుకోవచ్చు జనరల్గా చెప్పేటప్పుడు. అంటే
ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అన్నారు. తర్వాత 4, ఫర్ యాక్షన్స్ దట్ డెఫినెట్లీ టేక్ ప్లేస్ ఇన్ ద ఫ్యూచర్. భవిష్యత్తులో ఖచ్చితంగా జరగద్దు అనుకుంటే వాడుకోండి అంటున్నాడు. చూడండి, ఐఆమ్ గోయింగ్ టు చెన్నై టుమారో. రేపు నేను చెన్నైకి పోబోతూ ఉన్నా. దే ఆర్ రైటింగ్ టెట్ ఎగ్జామ్స్ నెక్స్ట్ మంత్. దే ఆర్ రైటింగ్ టెట్ ఎగ్జామ్స్. ఇప్పుడేం రాయలే, నెక్స్ట్ మంత్ రాస్తున్నారు. పైగా ఐఎమ్ గోయింగ్ టు చెన్నై టుమారో. రేపు చెన్నైకి పోతూ ఉన్నా. దే ఆర్ రైటింగ్ టెట్ ఎగ్జామ్స్ నెక్స్ట్ మంత్ టెట్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. ఆ సెన్స్లో కూడా వాడుకోవచ్చు. 5, ఫర్ ఫ్యూచర్ యాక్షన్స్. భవిష్యత్తుకు సంబంధించిన పనులు చూడు. హీ ఈజ్ గోయింగ్ టు ఫినిష్ ది బుక్ షార్ట్లీ. వీఆర్ గోయింగ్ టు ఫినిష్ అవర్ grammar classes, especially 10th chapter, within 15 days. Going to finish. పూర్తి చేయబోతున్నాము. He is going to finish the book shortly. He is going to join the job next week. నెక్స్ట్ వీక్ జాబ్ లో జాయిన్ కాబోతున్నాడు. ఫ్యూచర్ని చెప్పడానికి జాయిన్ అనొచ్చు కదా. కొంచెం కలర్ఫుల్గా ఉండటానికి గోయింగ్ టు జాయిన్ అని అట్లాంటి పదాలు కూడా వాడుకుంటారు. పరీక్షల్లో ఒక్కోసారి అడగతారు, ఒక ఫ్యూచర్ని చెప్పడానికి విల్లు షల్లే వాడాలన్నా ఇంకేమైనా ఉన్నాయంటే ఉన్నాయి. ఇదిగో గోయింగ్ అనేది వాడుకోవచ్చు. అయితే ఇక్కడ చిన్న కరెక్షన్. హీఈస్ గోయింగ్ టు గో అని, హీఈస్ గోయింగ్ టు కమ్ అని పదాలు వాడొద్దు. ఇక్కడ గోయింగ్ వచ్చింది కదా, మళ్ళీ ఇది వాడొద్దు అంటారు. గో కానీ కమ్ కానీ వాడొద్దు అని అంటారు. తప్పు అని వేసేసేద్దాం. మిగిలిన ఏ వెర్బ్ అయినా వాడుకోవచ్చు. ఎనీజర్. తర్వాత నాట్ యూజ్ ఇన్ కంటిన్యూ. పైన ఎట్లా వాడాలి చెప్పాను, కింద కొన్ని పరిస్థితులు చెప్పా. సిచ్యుయేషన్స్, మెంటల్ స్టేట్స్, ఎమోషనల్ స్టేట్స్, స్థితి, మిస్లేనియస్. ఈ 3 సందర్భాల్లో మనము ఈ వెర్బులని కంటిన్యూస్ టెన్స్ లో వాడొద్దు అంటాడు. ఇంతకుముందు ఒక సందర్భంలో చెప్పున్నాను, మళ్ళీ ఇక్కడ టక చదివేస్తా చూడండి. మెంటల్ స్టేట్స్, మైండ్కి సంబంధించిన యాక్టివిటీస్. అగ్రీ, డిసగ్రీ, బిలీవ్, డిస్బిలీవ్, ఫైండ్, డిఫర్, సీ, ఫోర్సీ. ఫోర్స్ అంటే వదిలేసుకోడు. ఫోర్గో. ఫోర్సీ అంటే ముందుగా చూడు. ఫర్గెట్, ఇమాజిన్, మీన్, నోటీస్, రీకాల్, రికగ్నైజ్, థింక్, రికలెక్ట్, రిమెంబర్, సపోజ్, కన్సిడర్, రిఫ్యూజ్, డిజైర్, రిఫ్యూజ్, ఇమాజిన్, అగ్రీ, స్మెల్, ఫర్గెట్. ఇటువంటి మానసికమైన వర్కులకి ఎమోషనల్, డిజైర్, డిటెస్ట్, ఫీల్, ఫర్గివ్, హోప్, హేట్, మైండ్, లవ్, లైక్, అబ్జెక్ట్ టు, ప్లీజ్, ప్రిఫర్, వాంట్, విష్. ఐ విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అంటాడే కానీ ఐఎమ్ విషింగ్ యూ అట్లా అనరు జనరల్గా. మిస్లేనియస్, అపియర్, సీమ్, బిలాంగ్ టు, కంటైన్, కన్సిస్ట్ ఆఫ్, డిజర్వ్, ఈక్వల్, మ్యాటర్, ఇట్ మ్యాటర్స్, possess, remember, suffice, etc. Hear, smell.
I hear some noise. ఈ పదాలని జనరల్గా సింపుల్ ప్రెజెంట్ లో వాడాలి కానీ కంటిన్యూస్ లో వాడకూడదు. సింపుల్ ప్రెజెంట్ కానీ సింపుల్ పాస్ట్ అట్లా వాడుకోవచ్చు, కంటిన్యూస్ లో వాడకూడదు, ఇంగ్ రూపంలో వాడొద్దు అంటాడు. ఒకవేళ వాడితే ఏమవుద్ది, అర్థం మారిపోద్ది. చూడండి, సి అనే పదం వాడాడు. ఐ సీ అనాలే కానీ ఐఎమ్ సీయింగ్ అను. ఐఎమ్ సీయింగ్ అంటే ఐఎమ్ విజిటింగ్ అని. అపియర్ అంటే ఏంటి? అనిపించటం, కనపడటం. షీ అపియర్స్ యాక్టివ్ అన్నారు. షీ ఈజ్ అపియరింగ్ యాక్టివ్ వీళ్ళంతా అనొద్దు అంటారు అట్లా. హీ సీమ్స్, హీ లుక్స్ అట్లా. ఒకవేళ అపియర్ అంటే ఏముంది? అపియర్ని ఇంగ్లో వాడితే ఏముంది? అపియరింగ్ బిఫోర్ పబ్లిక్ అని. జనరల్గా అపియర్ అంటే ఏంది? హీ అపియర్స్ యాక్టివ్ అన్న, అంటే హీ అపియర్స్ టు బి యాక్టివ్ అనొచ్చు, హీ అపియర్స్ యాక్టివ్. యాక్టివ్ అంటే హుషారుగా ఉన్నాడు, చురుగ్గా ఉన్నాడు అని, కనపడుతున్నాడు, చురుగ్గా కనపడుతున్నాడు. హీఈస్ అపియరింగ్ అంటే అది వాడద్దు అంటాడు. అట్లా వాడేది ఎక్కడంటే, ద గ్రేట్ యాక్టర్ ఈజ్ అపియరింగ్ బిఫోర్ ది పబ్లిక్, అటువంటి సందర్భాలు వాడుకోమంటాడు. సి ఎందుకు వాడద్దు అన్నాను? సి కనుక వాడితే విజిట్ చేసేటప్పుడు ఐఆమ్ సీయింగ్ ఏ డాక్టర్ అంటే అర్థం ఏంటి? ఐఆమ్ కన్సల్టింగ్ ఏ డాక్టర్ అని. చూడటం అని కాదు అక్కడ. అట్లా అర్థాలు కొద్ది కొద్దిగా మారిపోతున్నాయి అన్నమాట. అన్నిటి కాదు, కొన్నిటికి అది జరుగుతుంది. అది అవసరాన్ని బట్టి వాడుకోండి అంటున్నాడు. ఇంకేం లేదు. ఫీల్ అన్నాడు చూడండి, ఫీల్. ఐ ఫీల్ సారీ అనాలి కానీ ఐఆమ్ ఫీలింగ్ వీళ్ళంత వరకు అనొద్దంట. అంటే ఏమో తెలుసా? ఒక చీకటి ఉంది, లేకపోతే ఇంకెక్కడో ఉంది, వెళ్తురైనా మీరు ఏదో సెర్చ్ చేస్తున్నారు అనుకో. సెర్చ్ చేయటంలో ఏదో చేతికి తగిలింది. ఐ ఆమ్ ఫీలింగ్ ఫార్ ది థింగ్. దాని సెల్ కోసం ఎతుకుతున్నారు. ఐ ఆమ్ ఫీలింగ్ ఫార్ ది సెల్ ఫోన్ అంటే టచింగ్ ది సెల్ ఫోన్ అని. ఐఎమ్ టచింగ్ ది సెల్ ఫోన్. ఈ విధంగా అర్థాలు మారిపోతాయని నేను చెప్తా ఉన్నా. అందువల్ల జాగ్రత్తగా వాడుకోవాలి. ఓకే, కొంచెం ఎక్కువ అనిపించచ్చు. 1-4 సార్లు చదవండి మీరు. అయ్యే గుర్తుంటే ఏం కాదు. మొదట్లో చెప్పాను కదా, టెన్స్ అనేది కొంచెం రకంగా ఉంటుందని. ఇంట్రెస్ట్గా చదవండి. రెండోది, మా ఈ వీడియో నచ్చితే, టీచింగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఎవర్ బీయింగ్ విత్ మీ.